హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అడ్డా. ఐఎమ్ రాజేష్. సో ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటే మీకు చాలామందికి డౌట్ ఉంది, ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదు. సో ఇట్లా ఐబీపీఎస్ సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్ ఉంది కదా. సో వ్యూ అడ్వర్టైజ్మెంట్ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది, ఐబీపీఎస్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్. సో దాంట్లో పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మొదటిది ఐటీ ఆఫీసర్, రెండోది అగ్రికల్చర్ ఫీల్డ్, మూడోది రాజభాష, నాలుగోది లా ఆఫీసర్, ఐదోది హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, ఆరోది మార్కెటింగ్ ఆఫీసర్. సో ఇలా 6 కేటగిరీలో పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 6 కేటగిరీలో పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మనం దీంట్లో క్లుప్తంగా చూద్దాం. అండ్ దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్ ఈ 3 మనం ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా యాప్లో కోర్స్ రూపంలో చేసి పెట్టున్నాము. సో లైవ్ రికార్డెడ్ క్లాసెస్. సో మీరు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో స్టోర్ అనే ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఐబీపీఎస్ ఎస్ఓ, పిఓ, క్లరికల్ అన్ని బ్యాంక్ సంబంధించిన కోర్స్ అనేది 700 రూపీస్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో 700 రూపీస్కి మాత్రమే ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో దీంట్లో మీకు కంటెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది, టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా ఇలా ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇలా మీకు వీడియోస్ అనేది దీంట్లో అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 13th నుంచి మనకి లైవ్ క్లాసెస్ కూడా వస్తున్నాయి, అది కూడా యాప్లో. ఓకేనా. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో తొందరగా రిజిస్టర్ చేసుకొని ఈ ఆఫర్ని వినియోగించుకోండి. ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే నా ఛానల్లో అయినా ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాలో మీరు ఇక్కడ అబౌట్లోకి వెళ్ళినట్లయితే నా 2 కాంటాక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో మీరు వాట్సాప్ చేయాలనుకుంటే 9885120173కి మీ డౌట్స్ని కూడా వాట్సాప్ చేయవచ్చు. సో అబౌట్ నోటిఫికేషన్ మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఐటీ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి కదా, అవి ఏ బ్యాంకులో ఉన్నాయి అనేది పార్టిసిపేట్ బ్యాంక్స్ ఇక్కడ అన్ని ఇవ్వడం జరిగింది. మొదట చూసినట్లయితే డేట్స్ చాలా ఇంపార్టెంట్, రైట్. సో డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే 3/11 నుంచి 23/11, అంటే ఇంకా ఎగ్జాక్ట్గా 12 days మాత్రమే ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే 26/12 డిసెంబర్ 26న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ జనవరి 30న జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి మార్చిలో ఉంటుంది. ఏప్రిల్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు ఎలిజిబుల్ అనేది దీంట్లో మనం చూసినట్లయితే క్వాలిఫికేషన్ పరంగా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐటీ ఆఫీసర్కి ఏజ్ మినిమం 20 ఉండాలి, మ్యాక్సిమం 30 ఉండాలి. సో ఇంజనీరింగ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఆర్ అని ఇచ్చాడు కాబట్టి పైన ఉన్నవి సరిపోతాయి. ఆర్ అని ఇచ్చినప్పుడు ఈ లెవెల్లో ఉన్నవి పీజీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ మళ్ళా గ్రాడ్యుయేట్ హ్యావింగ్ ద పాస్ట్ డిఓఈఏసిసి బి లెవెల్, ఇది పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయ్యుండి ఇది పాస్ అయినట్లయితే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసరికి 4 years డిగ్రీ అగ్రికల్చర్గా చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ కల్చర్, ఏదైనా వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్ ఏది చేసినా కానీ దీంట్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. 4 years కంపల్సరీ చేసి ఉండాలి. సో మినిమం 20, మ్యాక్సిమం 30, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీలో చేసినట్లయితే రాజభాషకి. నెక్స్ట్ లా ఆఫీసర్, ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్బి ఎన్రోల్డ్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్. సో బ్యాచిలర్ ఆఫీసర్ మినిమం 20, మ్యాక్సిమం 30. సో ఇది వచ్చేసి మీకు ప్రతి దానికి రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం. హెచ్ఆర్ అయితే మాత్రం కంపల్సరీగా ఎక్కువ మంది హెచ్ఆర్ మార్కెటింగ్ చేస్తుంటారు కాబట్టి ఎంబీఏలో ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ 2 years, గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్. అదేవిధంగా మార్కెటింగ్ వచ్చేసేమో 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్, 2 years పీజీటీబీఏ, పీజీటీబీఎం, పీజీటీపీఎం, పీజీడిఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్.
మార్కెటింగ్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి వీళ్ళు సపరేట్గా ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5, 3, 10, 5, ఎస్సీ వాళ్ళకి 5, ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేజర్ ఎగ్జామినేషన్ పార్ట్ చూద్దాము. సో హిందీ అనేది తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ లా ఆఫీసర్కి, రాజభాషకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్లీ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. రైట్, అవునా? సో మనం ఏ దానికైనా ప్రిలిమినరీ దాంట్లో చూడండి, ఇక్కడ రీజనింగ్ చెప్పాం, ఆప్టిట్యూడ్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్కటి మనం తక్కువ కాస్ట్లో 700 రూపీస్, ఒక బుక్ కూడా రాదు వాస్తవానికి అయితే. అలాంటిది మనం ఇన్ని వీడియోస్ చేసాము. ప్లస్ మీకు 13th నుంచి మీకు మ్యాక్సిమం లైవ్ సెషన్స్ ఏవైతే ఉన్న టాపిక్లోనే ప్రీవియస్ క్వశ్చన్ లైవ్ సెషన్స్ కూడా రాబోతున్నాయి. సో మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ. రైట్, ఇప్పుడు ఈ టైంలో మీరు ఉన్నది ఒక్క నెల మాత్రమే కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళ క్లాసులు చెప్పి విని మీరు ఎగ్జామినేషన్ రాసుకునేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీ చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి మీరు డైలీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ క్లాసెస్ వినేసి ఆ టాపిక్ని కంప్లీట్ చేసేసుకుని ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు అన్ని టాపిక్స్ని కవర్ చేసేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఒక 30 days ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్కి వచ్చేసరికి ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్. ఇక్కడ 25 క్వశ్చన్స్ మార్క్స్ ఇంగ్లీషు అండ్ రీజనింగ్ 50-50, క్వాంట్ యాప్టిట్యూడ్ 50-50. సో ఈ 3 పార్ట్స్ చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ అనేది మీరు అనుకున్న విధంగా కష్టంగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మీకు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేస్తుంటారో ఆ సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. సో మనం మొదటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మాత్రం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఆబ్జెక్టివ్ 45 ఉంటుంది, డిస్క్రిప్టివ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కామన్ 1/4. సో దీంట్లో ఇంకా మీకు తెలుసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో ఇక్కడ ఇండివిజువల్గా కిందకు వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఈ పోస్ట్ లింక్ పెడతాను, నోటిఫికేషన్ లింక్ చూడండి. అదేవిధంగా యాప్ లింక్ కూడా పెడతాను, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు రిజిస్టర్ కాండి. ఇక చూసినట్లయితే మనకి ఐటీ ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ 70, అట్లా డిఫరెంట్ ఏ బ్యాంక్స్ 25, 75, టోటల్ 220. ఓకేనా? ఈ విధంగా టోటల్ అనేది 220 ఐటీ ఆఫీసర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ 884. అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అవునా? సో ఎవరైతే ఏజీబీసీ చేస్తుంటారో, హార్టికల్చర్ ఏదన్నా, సో వాళ్ళకి రీజనింగ్, అథమెటిక్ కొంచెం తక్కువ టైంలో నేర్చుకోవడం కష్టమే. కానీ మన క్లాసెస్ విన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ స్కోర్ని చేయగలుగుతారు. అది మాత్రం అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎందుకు అంటే ఆల్రెడీ కొట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో మనం చెప్పగలుగుతున్నాం. సో లా ఆఫీసర్స్ 44, హెచ్ఆర్ పర్సనల్ 61 అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ 535. మార్కెటింగ్ ఆఫీసర్స్ కూడా ఎక్కువగా ఉంది, హెచ్ఆర్ కన్నా మార్కెటింగ్ ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు మేజర్ రోల్ ఏంటంటే బ్యాంక్లో చాలా పీస్ఫుల్ జాబ్ అనమాట. ఇప్పుడు ఏదన్నా ల్యాండ్ పెట్టుకొని మనీ ఇవ్వాలి, ఆ ల్యాండ్ వెరిఫికేషన్, గోల్డ్ పెట్టుకొని మనీ ఇవ్వాలి, గోల్డ్ వెరిఫికేషన్. సో ల్యాండ్ ఫీల్డ్స్లో ఏదన్నా అవసరాలు ఉంటే లోన్స్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయో చెకింగ్, ఒక మేనేజర్ లెవెల్లో చెకింగ్ ఆఫీసర్స్ లాగా ఉంటుందన్నమాట. రైట్, చాలా మంచి జాబు. సో ప్రిలిమినరీ వచ్చేసరికేమో ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు. సో ఇక్కడ మీ నగరాల్లో ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ విజయవాడ, విశాఖపట్నం. అండ్ తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ అనమాట. రైట్, ఇది నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు చెప్పాను కదా, ఈ 2 నెంబర్స్ మన ఛానల్లోనే మీకు అబౌట్లో నా 2 నెంబర్స్ ఉంటాయి. వాట్సాప్ చేయాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మరి ముఖ్యంగా ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్కి వెళ్ళి మీరు 700 రూపీస్కి కోర్సు పర్చేస్ చేసుకోవచ్చు. సో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఒక్కొక్క ఛానల్ లింక్ ఎక్కడెక్కడ ఉంటుంది,
సో పర్సంటేజెస్ నేర్చుకుంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ మరియు సింపుల్ కాంపౌండ్ వితౌట్ ఎనీ ఫార్ములాస్ ఎలా చేయాలి అనేది క్లుప్తంగా మనం వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఆఫర్ మళ్ళా రాదు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓవర్ ఇలా కనబడుతుంటే స్టోర్లోకి వెళ్తే ఐబిపిఎస్ ఎస్ఓపిఓ క్లర్కల్ 700 రూపీస్ అనేది అది పర్చేస్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ రోజుల్లో వాస్తవానికి అయితే మీకు ఎక్కడ నాకు తెలిసి ఈ 1000 కాదు కదా, మినిమం షార్ట్ టైం పీరియడ్లో కూడా 6000 7000 పెట్టాలి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలంటే. మనకి అలాంటి ఇబ్బంది లేకుండా విత్ ఇన్ 1 మంత్లో జస్ట్ 700 రూపీస్లో కోర్స్ మొత్తం వస్తున్నప్పుడు ఎందుకు మనం కష్టపడాలి? అవునా? హ్యాపీగా మీరు చేతిలో పెట్టుకొని చూసుకోవచ్చు. అండ్ మీకు గైడెన్స్గా నేను ఉంటాను. మిగతా ఫ్యాకల్టీ ఇంగ్లీష్ కానీ ఏదన్నా కానీ కావాలంటే గైడెన్స్ కూడా ఉంటారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎగ్జామినేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అది రాగానే మీకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. సో ఎవరికైతే మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చి అండ్ ఈ తక్కువ ప్రైజెస్లో మనం ఇస్తున్న కోర్స్ని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో జాయిన్ చేయించండి. సో చేయించడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే అఫోర్డబుల్ లేదో, ఒకవేళ సపోజ్ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, 10,000 పెడుతున్నారు, 15,000 పెడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పాపం వెళ్ళలేక అంత అమౌంట్ పెట్టలేక ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయడం వల్ల దే ఆల్సో లెర్నింగ్ సబ్జెక్ట్. ఓకేనా? రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్వేస్ బీయింగ్ విత్ అస్. సో 13th నుంచి మనకి 14th నుంచి లైవ్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. అది యాప్లో వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బీయింగ్ విత్ అస్. హ్యావ్ ఎ గుడ్ డే.